యాక్షన్. బ్లాక్ మనీని అరికట్టే పేరుతో పాత పెద్ద నోట్ల రద్దు చేశాక ప్రభుత్వం క్యాష్లెస్ ను తెరపైకి తెచ్చింది. మరి ఈ లావాదేవీల వల్ల లాభం ఏంటి, నష్టమేంటి, ఇది మన దేశంలో సాధ్యమా? ఇప్పుడు చూద్దాం. నగదు కొరత వల్ల రైతులకి ప్రస్తుతం నష్టం కలుగుతున్న తర్వాత చాలా లాభం కలుగుతుంది. మన దేశంలో రైతుల దగ్గర కొన్న ధరకి వినియోగదారులకి అమ్మే ధరకి మధ్య చాలా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. ఈ డబ్బంతా లెక్కలోకి రావడం లేదు. రైతుల దగ్గర పంటని క్యాష్ ఇచ్చి కాకుండా బ్యాంక్ ద్వారా కొంటే రైతుకి అందించిన ధర ఏంటో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. చిరు వ్యాపారులకి కూడా క్యాష్లెస్ వల్ల లాభం ఉంది. దీని ద్వారా ఆదాయం ఎంతో తెలిసిపోవడంతో వారికి లోన్స్ ఇవ్వడం బ్యాంకులకు ఈజీ అవుతుంది. స్కూల్ ఫీజులు, ఆసుపత్రి బిల్లుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి క్యాష్లెస్ ఒక మంచి మార్గం. మొత్తంగా చూస్తే ప్రజలకు దీనివల్ల లాభమే. అయితే క్యాష్లెస్ లావాదేవీల వల్ల వచ్చే ప్రయోజనాలతో పోల్చుకుంటే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగా భద్రత చర్యలు పటిష్ట చేస్తే క్యాష్లెస్ లావాదేవీలు దేశానికి, మనకి చాలా మంచి చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.